అత్యంత బలవంతం మీద బాధపడుతూ ఇమాం హుస్సేన్ గారు ఇమాం కాసిం గారిని యుద్ధం చేయడానికి అనుమతినిచ్చారు. ఈ వెంటనే ఇమాం కాసిం గారు యుద్ధం చేయుటకు వెళ్లారు. ఇమాం కాసిం గారు వయసులో చిన్నవారైనా కూడా ఆయన గారు శత్రువుల్ని నేలముట్టించారు. ఆయన గారితో యుద్ధం చేయుటకు పెద్ద పెద్ద పహిల్వాన్లు వచ్చారు. వారిని కూడా ఆయన యుద్ధంలో ఓడించారు. కానీ ఇంతలో ఇమాం కాసిం గారికి అత్యంత దాహం వేసింది. వారు ముందు నుంచే 3 రోజుల నుండి ఆకలి దప్పుకలతో బాధపడుతున్నారు. దానివలన ఆయన బలహీనపడ్డారు. ఇదే విధి. ఇది గమనించిన శత్రు సైనికులు ఆయన్ని పన్నాగం పొంది ఒకేసారి చుట్టుముట్టి కల్లోలాన్ని సృష్టించారు. వెనుక నుండి ఒక నీచుడు ఆయన దొంగచాటుగా దాడి చేశాడు. దాంతో ఆయన ఊపిరి ఆగిపోయింది. ఇమాం హుస్సేన్ గారికి కాసిం గారి మరణం అత్యంత ఎడబాటును మిగిల్చింది. ఇమాం కాసిం గారిని హజరత్ హుస్సేన్ గారు చివరి క్షణాల్లో వారి ఒడిలో పరుండబెట్టుకొని అత్యంత గట్టిగా ఏడ్చారు.